ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇంత పెళ్లి డ్రామా ఆడుతుంది మేమిద్దరం కలిసి ఒకే చోట ఉండాలి. అందుకు నువ్వు ఏదో ఒకటి చేసుంటావు కదా. నేను కాదు, మీరు చెయ్యాలి. నేనేం చేయాలి? మిత్ర దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పండి. ఎలా? నువ్వు మామూలు మనిషివి కాదు మనీషా. నీకే ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? నేను మనీషాని కాబట్టి. వెళ్ళండి. ఇది మనీషానే, కానీ మనిషి అయితే కాదు. ఇదే నా ఇల్లు, ఇక్కడే నా జీవితం. చావైనా బతుకైనా అంతా ఈ కుటుంబంతోనే. నాకు మిత్రే ఎక్కువ, నాకు అన్ని మిత్రే. నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ కూడా మిత్రే. అది కాదమ్మా. మర్యాదగా వెళ్ళిపోండి. మిత్రని గుడ్డిగా నమ్ముతున్నావు. చూస్తాను తను ఏం చేస్తాడు. గెట్ అవుట్. ఏవండి, కాఫీ తీసుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది. తాగండి, తాగండి. తీసుకోండి. నువ్విలా ఎలా ఉండగలుగుతున్నావు లక్ష్మి? ఇలా అంటే ఎలా? నేను మనీషాతో తప్పు చేశానని తెలిసినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనీషా ప్రెగ్నెంట్ అని తెలిసినా ఏమీ జరగనట్టున్నావు. నన్నేదైనా అనాలని నీకు అనిపించట్లేదా? మీ గురించి నాకంతా తెలిసినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఎందుకు అనాలి? నేను తప్పెందుకు చేశాను అని నువ్వు నన్ను కనీసం నిలదీనైనా నిలదీయలేదు. మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు. తప్పు జరిగిపోయింది లక్ష్మి. అందుకు సాక్ష్యం కూడా వచ్చింది కదా. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. నాకు చాలా గిల్టీగా ఉంది లక్ష్మి. తలెత్తుకోలేకపోతున్నాను. మీరు ఈ రూంలోనే ఉంటే ఇలాగే ఉంటుంది. కాస్త బయటికి రండి. కాన్ఫిడెంట్గా ఉండండి. నేను మీ పక్కనే ఉంటాను. నువ్వు మిత్ర పక్కనుంటావు సరే, మనీషా పక్కన ఎవరుంటారు లక్ష్మి? అసలే అమ్మా నాన్న లేని పిల్ల. ఉన్న ఒక్క అంకుల్ని మిత్ర కోసం వదులుకుంది. పైగా కడుపుతో ఉంది. ఉదయం నుంచి ఆగకుండా వాంతులవుతూనే ఉన్నాయి. పాపం ఒక్కతే వేవేళ్లతో అవస్థ పడుతోంది. అదిగో విన్నారా? మనీషా మళ్ళీ వాంతి చేసుకుంటుంది. తన పక్క నుండి చెవులు మూసేవాళ్లు కూడా లేరు. లక్ష్మి, నువ్వు కూడా ఆడదానివే కదా. ఒకసారి అమ్మవి కూడా అయ్యావు కదా. మనీషాని అర్థం చేసుకోలేవా? తన పక్కన ఉండలేవా? అయ్యో దేవుడా, మనీషాకి వాంతులు ఆగట్లేదే. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో మనీషా, అయ్యో. మనీషా, నీకేం కాదు. కమ్. Are you okay?
జాగ్రత్త మనీషా. కూర్చో. మనీషా, నీకోసం మిత్ర ఉన్నాడు మనీషా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎలా ఉంది మనీషా? బాగా వికారంగా ఉంది. తల నొప్పొస్తోంది. వేవిళ్ళైతే ఇలాగే ఉంటుంది. ఎవరో ఒకరు పక్కనే ఉండి చూసుకోవాలి. నిన్ను మిత్ర దగ్గరుండి చూసుకుంటాడు మనీషా. నీకేం కాదు. మనీషా, నిన్న డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేసిన తర్వాత నువ్వు ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోలేదు కదా? డాక్టర్ ఇంటికొచ్చి చెప్పింది కదా లక్ష్మి, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు? టెస్ట్లు అవి చేయిస్తే మంచిది కదా చిన్నత్తయ్య గారు. అవును మనీషా, డాక్టర్ కన్ఫర్మ్ చేశాక నీకు ఏ టెస్ట్లు చేయించలేదు. మనం హాస్పిటల్కి వెళ్దాం. వద్దు మిత్ర. వద్దు అనకూడదు మనీషా. ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదంటే మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. మిత్రగారు, మనీషాని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అన్ని టెస్టులు చేయించండి. అలాగే వామిటింగ్స్ ఆగడానికి ఏదైనా టాబ్లెట్స్ తీసుకురండి. అలాగే లక్ష్మి. మనీషా, నేను 2 నిమిషాల్లో వస్తాను. హాస్పిటల్కి వెళ్దాం. ఆయన తీసుకెళ్తారు. రెడీగా ఉండు మనీషా. హాస్పిటల్లో టెస్ట్లు చేయిస్తే అంతా సెట్ అవుతుంది. ఉన్నట్టుండి లక్ష్మికి నీ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి మనీషా? అది ప్రేమ కాదాంటీ. టెస్టుల పేరుతో నన్ను హాస్పిటల్కి పంపించి టెస్టులు చేయించాలనుకుంటోంది. అంటే హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ కాదని మిత్రకి తెలిసిపోతుందా? అదే లక్ష్మి ప్లాన్. మరి నీ ప్లాన్ ఏంటి? లక్ష్మికి కౌంటర్ ఇవ్వటం. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. నాకు ఒక ప్లాన్ ఉంది, అది చెయ్యాలి. డాక్టర్ ఏం చెప్పారండి? ప్రాబ్లం నాలోనే ఉందంట. ఇదిగో ఈ మెడిసిన్స్ ఇచ్చారు. 3 months ఈ కోర్స్ వాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంట. టెస్ట్ విషయంలో వివేక్ అబద్ధం చెప్పాడని మనీషా అంటోంది. అందులో నిజం ఎంతుందో తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.